ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా నిర్మల ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటు సహా నిర్మలకు 11 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు వచ్చాయి. దీంతో తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ వశం చేసుకుంది. ఈ క్రమంలో నిర్మలతో ఆర్డీఓ మాదిరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ యాకూబ్. తిరువూరు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం సుమారుగా 10:30 సమయంలో ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ తో పాటు సుమారుగా 10 మంది సభ్యులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ ఎన్నిక పక్కన టీడీపీ నుండి 10 మంది రాగా వైసీపీ నుండి 9 మంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 11 మంది సభ్యులతో టీడీపీ తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. టీడీపీ తరపు నుంచి 10 మంది సభ్యులు, ఎక్స్ అఫీషియల్ ఓటు ఎమ్మెల్యేది ఉండదు కాబట్టి ఆయన ఓటుతో 11 మంది సభ్యులు హాజరయ్యారు. ఓటింగ్ ప్రక్రియ అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ అయిన నిర్మలను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నిర్మలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ నేపథ్యంలో ఆవిడ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఒక పక్కన టీడీపీ పూర్తిగా ఒక సంతోష వాతావరణంలో ఉంటే వైసీపీ కొంత, ఎందుకంటే 17 సీట్లు తిరువూరు కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు గెలవడం జరిగింది. దాంట్లో సుమారుగా ఇప్పుడు 3 మాత్రమే టీడీపీ నుండి గెలిచిన సభ్యులు, మిగతా వాళ్ళు మొత్తం వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు. అయితే పూర్తిగా గతంలో కూడా మనం ఒక వారం రోజుల కిందట గత నెల 20వ తారీఖు 21వ తారీఖు కూడా ఈ ఎన్నిక జరిగింది. అప్పుడు ఉత్కంఠ భరితంగా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా 11 మంది సభ్యులు వైసీపీలో ఉండగా దాంట్లో ఇప్పుడు 2 మళ్ళీ టీడీపీలో రావడంతో పూర్తిగా ఒక వన్ సైడెడ్ గా టీడీపీ వశం అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ పూర్తిగా గట్టిగా ఒక ప్రయత్నం అయితే చేశారు. వైసీపీలో ఉన్న 2 టీడీపీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న టీడీపీని పూర్తిగా మద్దతిస్తూ ఆ 2 కూడా వచ్చారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అయితే తిరువూరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక అయిందని కూడా చెప్పుకోవచ్చు. సోని, కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాకూబ్.